ఏపీలో జగన్మోహనుడి గన్ పేలింది. వైసీపీ అధినేత మాటల తూటాలు పేల్చారు. ఒక్కో డైలాగ్తో కూటమి సర్కార్పై నిప్పులు చెరిగారు. వదల బొమ్మాలి వదల అంటూ అధికారులకు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఇక బెజవాడ వేదికగా మహా ఉగ్ర రూపం దాల్చారు జగన్. కుట్రలకు భయపడేది లేదన్నారు. వల్లభనేని వంశీకి నేనున్నానంటూ ఆయన భరోసా ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా క్యాడర్లో నూతన ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు జగన్. ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదంటూ వార్నింగ్ ఇచ్చారు. అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్న ఆఫీసర్ల తాట తీస్తానన్నారు. దీంతో జగన్ 2.0 ఎలా ఉంటుందో ఆయన చెప్పకనే చెప్పుకొచ్చారు. ఇక టీడీపీ పాలనలో మాఫియా రాజ్యం ఏలుతుంది అన్నారు. కూటమికి తొత్తులుగా ఉన్న అధికారులు పోలీసులను టార్గెట్ చేస్తూ జగన్ ప్రసంగాలు ఇచ్చేశారు. వైసీపీ అధినేత వ్యవహార శైలిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బెజవాడ వేదికగా జగన్ కామెంట్స్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్లో అందిస్తారు. క్రాంతి చెప్పండి. క్రాంతి. యశక్రి వల్లభనేని వంశీ కేసులో ములాఖత్ అయిన జగన్ ప్రస్తుతం వల్లభనేని ములాఖత్తో పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ టీడీపీ అటు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుంది. పోలీసులు వారి టోపీ పైన ఉన్న 3 సింహాలకి కాకుండా టీడీపీ నేతలకి సెల్యూట్ చేస్తున్నారు. ఇప్పటికైనా సరే పోలీసుల తీరు మారాలి అంటూ కూడా జగన్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా అటు వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలతో పాటు వైసీపీ నేతలు కార్యకర్తలపైన అక్రమ కేసులు పెడుతున్నారు. కేసులకు సంబంధించి కనీసం సంబంధం లేని వ్యక్తుల్ని కూడా అక్రమంగా ఆ కేసుల్లో వారి పేర్లు చేర్చి కనీసం బెయిల్ కూడా రాకుండా ఆ సెక్షన్లు అనేది పెడుతున్నారు. కొంతమంది పోలీసులు తీరు మార్చుకోవాలంటూ కూడా పోలీసు అధికారులనే నేరుగా జగన్ టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో పోలీసులు ఎంతో స్వేచ్ఛగా పనిచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు స్వేచ్ఛగా పనిచేయకపోగా అధికారుల తీరు మార్పు చేసుకోవాలి, లేదంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారం ఎల్లకాలం ఉండదు కాబట్టి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అధికారులు దానికి సంబంధించిన మూల్యం చెల్లించుకుంటారంటూ డైరెక్ట్గా జగన్ అధికారులనే వార్నింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులకి ఒక వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఈరోజు అధికారుల తీరుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీకి సంబంధించి ఈ కేసులో ప్రత్యేకంగా గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడికి సంబంధించి అటు వల్లభనేని వంశీ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ కూడా ముందస్తు బెయిల్ కూడా రావడం జరిగింది. అయితే ఈ నెల 20 వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ కేసు ఎవరైతే సత్యవర్ధన్ పెట్టారో ఆ సత్యవర్ధన్ ఆ కేసును విత్డ్రా చేసుకుంటాం నేపథ్యంలో ఆ విత్డ్రా చేసుకున్న తర్వాత కొన్ని నాటకీయమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సత్యవర్ధన్ని వంశీకి సంబంధించిన అనుచరులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేసి ఆ కంప్లైంట్ని రిటర్న్ తీసుకునే విధంగా చేశారు అనేది ఇటు పోలీసులు చెప్తున్న వర్షన్. అయితే దీనికి సంబంధించి ఈరోజు జగన్ తన మీడియా ప్రెస్ మీట్లో కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేవలం ఇదంతా పోలీసు టీడీపీ నేతలు కలిసి చేసిన పన్నాగంలోని కేసే. అటు క్లియర్గా సత్యవర్ధన్ అనే వ్యక్తి తను వంశీకి సంబంధించి ఎలాంటి ప్రోద్బలం లేదు, వంశీకి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఈ కేసులో తను అక్కడ ప్రత్యక్షంగా లేను అంటూ కూడా న్యాయమూర్తి ముందు చెప్పి ఆ కేసుని అఫిడవిట్ విత్డ్రా చేసి అఫిడవిట్ ఇవ్వడం జరిగితే ఏ రకంగా వంశీ పైన కక్ష సాధిస్తాకే ఈ రకంగా కేసు పెట్టారు. కొంతమంది పోలీస్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వచ్చాక వదిలిపెట్టేది లేదు. అదేవిధంగా ఎవరైతే సర్వీస్ అయిపోద్ది అనుకుంటున్నారో ఆ సర్వీస్
అయిపోయినప్పటికీ కూడా వాళ్ళని తీసుకొచ్చి బట్టలు ఒప్పదీసి నుంచోబెడతామంటూ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. అధికారులకి సంబంధించి క్లియర్గా పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, పోలీస్ అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక వార్నింగ్ ఇచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఈరోజు జరిగిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అధికారులందరూ కూడా, పోలీస్ అధికారులు ఎవరైనా సరే వైసీపీ నేతలకి సంబంధించి అక్రమ కేసులు పెట్టినా కానీ, ఇబ్బందులు పెట్టినా కానీ ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సప్త సముద్రాల అవతల ఉన్నప్పటికీ కూడా ఎక్కడున్నా కానీ ప్రపంచంలో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టి బట్టలు ఊడదీసి నుంచోబెడతామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయటం ప్రస్తుతం ఇదంతా కూడా చర్చనీయాంశమైందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అంటే పోలీస్ అధికారుల పైన ఏ మాత్రం ప్రెజర్ ఉంది అంటే పొలిటికల్ ప్రెజర్ ఏ రకంగా పడుతుంది అనే దానికి ఈరోజు జగన్ చేస్తున్న వ్యాఖ్యలు కొంత కీలకంగా పరిగణిస్తున్నారు. దాంతోపాటు పూర్తి స్థాయిలో పోలీసులు వారు చేస్తున్న ఉద్యోగ రీత్యా ఇప్పటికే అనేక చోట్ల పోలీసులు ఉద్యోగం చేయలేక ఆ పొలిటికల్ ప్రెజర్ తీసుకోలేక ఉద్యోగాలు రాజీనామా చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. అనేక చోట్ల కూడా పోలీసులకి సంబంధించి ఆ పొలిటికల్ ప్రెజర్ కావచ్చు, అదేవిధంగా పైనుంచి అధికారుల ఒత్తిడి కావచ్చు, ఇవన్నీ వెరిసి ఒక పక్క ఉద్యోగ బాధ్యత, మరో పక్క లీడర్లకు సంబంధించిన వార్నింగ్లు ఈ రకంగా పోలీసుల్ని థ్రెటన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా సరే ఈ రకమైన వార్నింగ్కి భయపడినప్పటికీ కూడా తమ ఉద్యోగం తాము చేస్తామంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే పొలిటికల్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా వంశీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కేసు అక్రమంగా పెట్టారు. అటు పోలీసుల ప్రోద్బలంతోనే కూటమి నేతలు, టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఈ కేసుకు సంబంధించి అక్రమంగా వంశీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ కేసు నమోదు చేశారంటూ కూడా జగన్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఈరోజు 7 గంటలకి వైసీపీ గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇస్తామంటూ కూడా ఒక సోషల్ మీడియాలో పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన అంశాలు ఆ గన్నవరం టీడీపీ కార్యాలయపైన ఘటనకు సంబంధించి కూడా కీలకమైన అంశాలను 7 గంటలకి చెప్తామంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అటు వైసీపీ ప్రస్తుతం ఒక బిగ్ అలర్ట్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక పోలీసుల అంశానికి సంబంధించి జగన్ చేస్తున్న వార్నింగ్లో, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎవరైతే హద్దు మీరి ప్రవర్తిస్తారో వారికి రాబోయే, ఒకవేళ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వాళ్ళకి తగిన మూల్యం చెల్లించుకుంటారంటూ కూడా జగన్ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చక్రి క్రాంతి, వల్లభనేని వంశీకి నేనున్నానంటూ ఆయన భరోసా అయితే ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం అయితే చేశారు జగన్. ఇక నుంచైనా ప్రజల మధ్యలో ఉంటూ జగన్ ప్రజా ఉద్యమాలు చేసి ప్రజల తరపున పోరాటం చేసే అవకాశం ఉందా, లేదంటే ఓన్లీ వైసీపీ నాయకుల మీద కేసులు పడ్డప్పుడు మాత్రమే ఇలా బయటకు వచ్చి జగన్ కామెంట్స్ చేసే అవకాశం ఉందా? అయితే వంశీతో ములాఖైతైన జగన్కి సంబంధించి కొంత వంశీ కుటుంబ సభ్యులతో పాటు వంశీకి కూడా పూర్తి స్థాయి ధైర్యం కల్పించారంటూ కూడా కొద్దిసేపు బయటకు వచ్చిన తర్వాత వంశీ సతీమణి పంకజశ్రీ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. పార్టీ పూర్తి స్థాయిలో తమ కుటుంబానికి అండగా ఉంటామని, అదేవిధంగా న్యాయపరంగా కూడా సహకరిస్తామంటూ పార్టీ పరంగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా పంకజశ్రీ గతంలో చెప్పింది, ఈరోజు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయికి వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్న పరిస్థితుల్లో ఈ అరెస్టులకు సంబంధించి ఇప్పటికే పేర్ని నానికి సంబంధించి పీడిఎస్ బియ్యం అంశం మీద కేసు నమోదవడం జరిగింది. అయితే దానికి సంబంధించి ముందస్తు బెయిల్ అయితే పొందిన పరిస్థితుంది. ఇక వంశీకి సంబంధించి కూడా ఈ కేసులో ఇప్పటికే గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సత్యవర్ధన్ ఎవరైతే కేసుకు సంబంధించి పెట్టారో అతన్ని కిడ్నాప్, బెదిరింపుతో పాటు ఒక ఎస్సీ ఎస్టీ కేసు నమోదవడంతో ప్రస్తుతం 14 రోజుల రిమాండ్లో వంశీ జైల్లో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతము అటు ముందస్తు బెయిలు, అదేవిధంగా హెల్త్కి సంబంధించి బాగోని నేపథ్యంలో మంచం సౌకర్యం కల్పించాలంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అది విచారణ వాయిదా పడిన పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ కూడా విచారణ వాయిదా పడింది. ఇక ఈ అంశాలన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఇటు పార్టీ పరంగా ఇద్దరూ కూడా వంశీకి సంబంధించి ఇటు పార్టీ పరంగా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫేక్ కేసులు కాబట్టి ఎదుర్కొంటాం న్యాయస్థానంలో అంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. మరోపక్క కూటమికి సంబంధించి కావచ్చు, పోలీసులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ కేసులో ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు, అదేవిధంగా సత్యవర్ధన్కి సంబంధించి 161 రికార్డు అనేది స్టేట్మెంట్ రికార్డు కూడా చేపించాం కాబట్టి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్లన్నీ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ కేసులో ఫర్దర్గా
కస్టడీకి కోరితే ఇంకా పూర్తి స్థాయి సమాచారం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక రాబోయే రోజుల్లో జగన్ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు కాబట్టి ఈ కేసులకి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన నేతలు అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో అటు కార్యకర్తలకి భరోసా ఇవ్వడంతో పాటు అధికారులకి హెచ్చరిక ఇస్తే కొంత కార్యకర్తలకు కూడా మనోధైర్యం పెరిగే అవకాశం ఉంటుందని భావించవచ్చు. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్లు జనరల్గా పొలిటికల్ పార్టీస్ లీడర్స్ అనేది చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా అటు కేడర్ కావచ్చు, కేడర్కి సంబంధించిన ఉత్తేజం పెంచేందుకు ఇలాంటి స్టేట్మెంట్లుగా చూసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్ పర్యటనకి ఈ స్టేట్మెంట్లు కొంత కార్యకర్తల ఉత్తేజం తెచ్చే అవకాశం కూడా ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ క్రాంతి.